యేసుక్రీస్తు అమూల్యమైన, అత్యున్నతమైన, అమోఘమైన, ఆశ్చర్యకరమైన పుణ్యనామంలో ఈ మొదటి ఆరాధనలో పాలు పొందిన దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు, అందరికి వందనాలు. సేవకురాళ్ళందరికీ వందనాలు, సేవకులందరికీ కూడా వందనాలు. ఇవాళ నోవాహు ఓడను గూర్చిన ఉపదేశం 7 వాక్యాల్లో 7,000 సంవత్సరాల ఉపదేశ క్రమాన్ని పరిశుద్ధాత్ముడు ఉపమాన రీతిగా పొందుపరిచారు. నా మాటలు అర్థమైతే ఒకసారి హల్లెలూయా అనండి. అర్థం కాకపోవడానికి నేను హిబ్రూ లాటిన్ మాట్లాడట్లేదుగా, అర్థమవుతాయి. ఆదికాండం 8వ అధ్యాయం 7 నుంచి 13 నేను చదువుతాను. కొన్ని మాటలు మీరు అండర్లైన్ చేసి పెట్టాలి. లెక్క పెట్టండి. 2 వాక్యాలు 7, 8, 9, 10, 11, 12, 13 7 వాక్యాలు. ఒక మాటలో చెప్పాలంటే ప్రభు రాకడలో, రహస్య రాకడలో వధువు సంఘం ఎత్తబడి 7 ఏండ్ల శ్రమల కాలం ముగించబడి 1000 ఏండ్ల పరిపాలన కూడా ఇందులో గ్రంథస్థం చేయబడింది. ఆదికాండం ఈ 7 వాక్యాల్లో కేవలం 7 వాక్యాలు. 7 వాక్యాల గురించి వివరిస్తాను. ప్రారంభిస్తున్నాను. 7 పాయింట్లు ఉంటాయి. 7 పాయింట్లు తర్వాత లోతుగా తీసుకెళ్తాను. ఆదికాండం 8వ అధ్యాయం 7 నుంచి 13 వరకు. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. మొదటి మాట, ఒక కాకి. కాకి దేనికి సాదృశ్యం చెప్తాను తర్వాత. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోయేంత వరకు, భూమి మీద నీళ్లు ఇంకిపోయేంత వరకు, నీళ్లు కాదు, వర్తమానంలోకి వెళ్ళిన తర్వాత చెప్తాను. విస్తారమైన జల ప్రవాహములు ఇంకిపోయేంత వరకు ఇటు అటు తిరుగుచుండెను. ప్రతి మాట పుటం వేయబడినట్లుగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినాలి. ఇటు అటు తిరుగుచు ఉండెను. మరియు నీళ్లు నేల మీద మరి గమనించాల్సింది ఏంటంటే, ఒక్కసారి కాకిని బయటికి విడిచిపెట్టిన తర్వాత ఇక మరలా ఆ కాకి ఓడలోనికి వచ్చిన దాఖలాలు లేవు. ఓడ దేవుని రాజ్యానికి సూచన. తర్వాత చెప్తానండి. 8 మరియు జలప్రవాహములు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లటి పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. 2 పావురం కాదు,
మొదటిది కాకి, 2 జల ప్రవాహములు. 3 నల్లటి పావురం ఒకటి వెలుపలికి పోవిడిచిన. 3 పావురం. నీళ్లు భూమి అందంతట ఉన్నందున తన అరకాలు నిలుపుటకు లేక అరికాలు నిలుపుటకు అండర్లైన్ చేసి పెట్టుకోండి. అరకాలు నిలుపుటకు దానికి స్థలము లేకపోయెను. ఇవన్నీ బిట్ బై బిట్. గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి అరే మరి కాకి ఏం చేస్తుంది? చెప్పుకుంటూ వెళ్తాను, మీరు వినండి. వినేవాళ్ళు శ్రద్ధగా వినండి, రాసుకునేవాళ్ళు మరింత శ్రద్ధగా. ఇప్పుడు రాయడం కుదరకపోయినా అవుట్లైన్స్ రాసుకోండి, రేపో మాపో చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఈ వర్తమానాలు మీ హృదయాన్ని తాకితే అందరికీ పంచండి. ఎందుకంటే ఇలాంటి మాటలు దొరకబోవు కూడాను. కాకి అటు ఇటు తిరుగుతున్న ఆ సందర్భంలోనే సైమల్టేనియస్గా పావురాన్ని కూడా వదిలిపెట్టాడు. ఓ ప్రక్కన కాకి అటు ఇటు తిరుగుతానే ఉంది, కానీ పావురం కూడా సైమల్టేనియస్గా కొంచెం బయటికి వెళ్ళి అరికాలు మోపడానికి ఏం చేసింది? మళ్ళీ తిరిగి ఓడలోనికి పరలోకానికి వెళ్ళిపోయింది. రైట్. 10 మరియు 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున, నోట్ దిస్ పాయింట్, నోట్ చేయండి అన్నమాట. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రొంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట, నోట్ చేయండి, ఒలీవ చెట్టు యొక్క ఆకు. గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని, పూర్తిగా తగ్గిపోలా, ఒకప్పుడు విస్తారంగా పొంగుతున్నాయి, నా తగ్గిపోవచ్చు ఉన్నవని నోవాహునకు తెలిసింది. అతడు ఇంకా మరి 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలికి పోవిడిచును. ఆ తర్వాత అది అతని యొద్దకు తిరిగి, అరే వై అతని యొద్దకు తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరం మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి శాంతం ఇంకిపోయెను. శాంతం. నోవాహు ఓడ పైకప్పు తీసి చూసినప్పుడు నేలంతా ఆరిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హిబ్రూ స్కాలర్స్తో గత సంవత్సరం సెప్టెంబర్లో వెళ్ళినప్పుడు మాట్లాడేసి వచ్చాను. వాళ్ళతో కలిసి ఈ పరిశుద్ధ గ్రంథం డిస్కషన్ చేస్తూ ఆదికాండం నుంచి ప్రారంభించాను. చాలా విషయాలు నాకు సమయం చాలట్లేదు, అందుకే భవిష్యత్తులో ఎక్కడ సభలు సమావేశాలకు వెళ్ళడం మానేసి నేను ఏదైతే పరిశుద్ధ గ్రంథం యొక్క దైవ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నానో ఈ దైవ జ్ఞానము యొక్క మర్మాలు క్రైస్తవ సమాజాలకి వెంటనే అందించాలి
అన్న దృక్పథంతో ఇక భవిష్యత్తులో ఎక్కడికి వెళ్ళాలని అనిపించట్లేదు, వెళ్ళకపోవచ్చు కూడా. ప్రభు చిత్తాన్ని బట్టి ప్లానింగ్ చేసుకుంటాను. ఏదెను తోటలో దేవుడు 7 మాటలు మాట్లాడతారు. ఏదెను తోటలో దేవుడు 7 మాటలు మాట్లాడతారు. సిలువ మీద యేసు ప్రభు 7 మాటలు మాట్లాడతారు. సిలువ మీద మాట్లాడిన మాటల్లో ఖచ్చితంగా సెంటర్ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. మరియమ్మ తల్లితో మాట్లాడతారు. ఏదెను తోటలో మధ్యలో మాట్లాడిన మాట హవ్వతో మాట్లాడతారు. అంటే 100కి 100 పాళ్ళు యాప్ట్గా ఖచ్చితంగా ఆపాదించేటట్లుగా అద్భుతమైన విషయాలు ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఏదో నోవాహు ఓడ, చిన్నప్పుడు పిల్లలకి నోవాహు ఓడ గురించి చెప్పేస్తాం. గత 4 నెలల క్రితం మనకు కూడా ఇక్కడ ఒకటి ఏర్పాటు చేశారు. ఏదో సరదాగా ఉంటుందని చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం, కానీ ఇంతటి మర్మాలు అందులో ఉన్నాయని తెలిస్తే అసలు నేను డిస్కషన్ చేసేటప్పుడే, వర్తమానం రాస్తున్నప్పుడే నా హృదయం ఎంతగా ఉప్పొంగిపోయిందో. నోవాహు చరిత్ర ఈ 7 మాటలు, కేవలం ఒక 7 మాటల్లో ఇంత మర్మాన్ని దాచిపెట్టారా? దీన్నే అంటారు ఉపమానం. ఉపమానం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతీది ఆ క్షణాన అలా జరిగినట్లుంటుంది, కానీ వందల వేల సంవత్సరాల దైవ మర్మాలు అందులో నిక్షిప్తమై ఉన్నాయి. 78వ కీర్తన 1-2 వాక్యాలు. 78వ కీర్తన 1-2 చదువుతారు. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి. నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పేదను. ఎట్లా? ఏం చెప్తారట? నేను నోరు తెరచి, ఇది యేసు క్రీస్తును గూర్చిన ప్రవచనాత్మకమైన మాట ఇది. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను. పూర్వకాలపు గోడ వాక్యములను. ఏమిటంట? పూర్వకాలపు గోడ వాక్యములను నేను తెలియచెప్తాను. ఉపమాన రీతిగా చెప్తాను. అబ్రహాం ఎప్పుడు అంటూ ఉంటాడు, గోరంట్లలో బైబుల్ స్టడీస్ పెట్టాలన్నా పెడితే బాగుంటుంది అనుకుంటాను. యేసు ప్రభు 39 ఉపమానాలు చెప్పారు. ఒక 34 అలంకారాలు చెప్పారు. ఉపమానం అంటే జరగడానికి ఆస్కారం ఉన్న విషయాలు ఉపమాన రీతిగా చెప్పేవారు. మెయిన్ సబ్జెక్టు మరింత లోతుగా అర్థం అవ్వాలంటే ఇంకొక ఎడిషనల్గా ఒక అనుభవాన్ని చెప్పేవారు. ఇంకా చెప్పాలంటే ఉపమానం అంటే మీకు అర్థమవ్వాలి. అవుట్ సైడ్ ఉన్న అన్యజనుడికి అర్థం కాకూడదు. స్తోత్రం చెప్పండి. ఉపమానం అంటే ఓ తల్లి తనకున్న సమస్యను బట్టి ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది, న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళింది. లేక ఒక తండ్రికి 2 కొడుకులు ఉండేవారు. ఓ యజమానికి ద్రాక్షాల తోట ఉండేది. ఇవన్నీ ఉపమానాలు. అలంకారం అంటే ఆకాశ పక్షులను చూడండి. గోధుమ,
ఇంకొక 4 నెలలని చెప్తున్నారా? మీ కన్నులెత్తి చూడండి. ఇప్పుడే కోతకి అంటే ఇవి అలంకారాలు. చూడండి, గోధుమ చేలు చూడండి, ఆకాశ పక్షులు చూడండి, అదిగో ఆ కొండ మీద కట్టబడిన పట్టణాన్ని చూడండి, అంటే ఇవి అలంకారం. పూర్వకాలపు సంగతులు ఉపమాన రీతిగా నేను మీతో చెప్తాను. ఆ గూఢమైన భావాలు మీకు అర్థం అవ్వాలి. మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకునేటప్పుడు పైపైనే చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ పట్టి దీని ఆంతర్యం ఏమై ఉంటుంది, ఈ మాట యొక్క, ఈ పదము యొక్క, ఈ పేరు యొక్క, ఈ ఊరు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమై ఉంటుంది, అసలు ఏమై ఉంటుందని ఆలోచిస్తే మనకు సంపూర్తిగా అర్థమవుతుంది. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి ఈ రాళ్ళు రొట్టెలైపోయేటట్లుగా ఆజ్ఞాపించమన్నాడు, పలకమన్నాడు. ప్రభు పలకలేదు. రాళ్ళని రొట్టెలయ్యేటట్లు. ఆదికాండం మొదలుకొని ప్రకటన 100 వరకు మీకు రాళ్ళు అని కనబడితే అది ధర్మశాస్త్రం అని అర్థం. ధర్మశాస్త్రం అని అర్థం. శోధకుడు అంటాడు, ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తినేటట్లుగా, ఈ రాళ్ళన్నీ రొట్టెలైపోయేటట్లుగా పలకమన్నాడు, ఆజ్ఞాపించమన్నాడు. ప్రభు అన్నారు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన. ఎందుకన్నాడు సాతానుగాడు అంటే, వాడికి తెలుసు ఇతను ఇప్పుడు సేవ ప్రారంభిస్తాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తారు, సర్వ ప్రపంచాన్ని తన వైపు తిప్పేసుకుంటాడు, ప్రజలకి ఉచితంగా రక్షణ భాగ్యాన్ని ప్రసాదిస్తాడు, రక్తం కారుస్తాడు, సిలువలో వేలాడుతాడు, సర్వ ప్రపంచాన్ని ఆకర్షిస్తాడు. అలా కాకుండా ఉండాలంటే ఎలాగైనా మిస్గైడ్ చేద్దాం, మిస్లీడ్ చేద్దాం. ఇది శోధకుని యొక్క ప్రణాళిక. కానీ 3.5 సంవత్సరాలు యేసు ప్రభు శ్రమపడి రాత్రింబగళ్ళు నిద్రాహారాలు లేకుండా సేవ చేసి ఆఖరి రాత్రి ద లాస్ట్ సప్పర్ ఆయన ఒక రొట్టెని ఎత్తుకొని, ఇది మీ కొరకైన నా నిబంధన శరీరం, మీ కొరకు విరవబడే నిబంధన శరీరం ఇది. రాళ్ళు అంటే పాత నిబంధన. నేనెవరిని? క్రొత్త నిబంధనకు మధ్యవర్తిని. నా శరీరం విరవబడాలి, నా శరీరం గాయపరచబడాలి, నా శరీరములో నుంచి రక్తం కారాలి. సాతానుగాడు అంటాడు, బాబు యేసు బాబు, ఎందుక 3.5 సంవత్సరాలు నిద్రాహారాలు లేకుండా, కాళ్ళకి చెప్పులు లేకుండా, కొరడా దెబ్బలు కొట్టించుకొని, మొండ్ల కిరీటం పెట్టుకుని, ఎందుకు ఈ బాధలన్నీ నీకు? నైస్గా ఇప్పుడు చెప్పేయి, అయిపోద్ది కదా. ఒప్పుకోలేదు ప్రభు, ఒప్పుకోలేదు. ఈ కాన్సెప్ట్ అయిన వెంటనే, ఈ కాన్సెప్ట్ రొట్టె సంగతి చెప్పానా? ఈ కాన్సెప్ట్ అయిన వెంటనే కానా అనే గ్రామంలో వివాహ వేడుకకి పిలువబడ్డారు. యేసు ప్రభు ఏదో పెద్ద ప్రసంగికుడు, అప్పటికే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు. యేసు ప్రభు అంతటి వారిని పిలిస్తే మనకు గౌరవప్రదంగా ఉంటుందని పిలవలేదు. వాళ్ళు జస్ట్ బంధువులు గనక పిలిచారు పెళ్ళికి. ఇంకా యేసు ప్రభు అప్పటికి సేవ ప్రారంభించలేదు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయలే. అక్కడ యేసు ప్రభు ఒక క్రొత్త అద్భుతం చేశాడు. 6 రాతి బాణలు. ఏ బాణలు? రాయి అంటే ఏమని చెప్పాను? పాత నిబంధన. రాయి అంటే ధర్మశాస్త్రం.
ఇప్పుడు నేను మార్చబోతున్నాను. 6 రాతి బాణలు. 6 అనేది మనుషుని సంఖ్యగా గుర్తిస్తారు. ఎందుకంటే మనిషిని సృష్టించింది 6వ రోజున. అంచేత 6 రాతి బాణల్లో నీళ్లు నింపండి, వాటిని ద్రాక్షారసంగా మారుతుంది. ద్రాక్షాల రసం ప్రభు అంటారు, ఈ పాత్రలోనిది నా నిబంధన, క్రొత్త నిబంధన రక్తం. ఇవన్నీ ఉపమాన రీతిగా చేస్తున్నారు యేసు ప్రభు. ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు, కానీ యూదులు మహాజ్ఞానం కలిగినోడు, మహాజ్ఞానం కలిగినోడు, మహాజ్ఞానం కలిగినోడు. అక్కడ జరుగుతున్న సినారియా అక్కడ వచ్చిన వాళ్ళందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. నిబంధన మారుస్తున్నాడు, పాత నిబంధనని మారుస్తున్నాడు. అందుకే ఆ సూచక క్రియ జరిగిన వెంటనే ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళు చాలామంది, ఎందుకంటే వాళ్ళందరూ జ్ఞానులు. ఎంత ఉపమాన రీతిగా చెప్పినా వాళ్ళకి అర్థమైపోద్ది. ఒకటి, రాళ్ళని రొట్టెలు అయిపోయేటట్లుగా ఆజ్ఞాపించమంటే చేయలేదు ప్రభు. ఇక్కడ రాతి బాణల్లో ద్రాక్షాల రసాన్ని నింపమని క్రొత్త నిబంధన మారుస్తున్నాడు. అలాగే పాత నిబంధన అంతట్లో గూఢమైన భావాలు, వాక్యాలు దాచిపెట్టారు. వాటన్నింటిని వెలికి తీయాలి, వాటన్నింటినీ వెలికి తీయాలి. నేను నిర్ణయించుకున్నాను, ఇంతవరకు చేసిన సేవ ఒక విధానంగా ప్రభు తీసుకెళ్ళారు. ఇక మీదట ఈ విధానంలో సాగాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రభు రాకడ సమీపిస్తూ ఉన్నది గనక ఇంతటి మర్మాలు తెలుసుకొని పరిశుద్ధులు, సంపూర్ణ పరిశుద్ధులుగా మారుతూ ఇక అహర్నిశలు ప్రభువు రాకడే ధ్యేయముగా, ప్రభువు రాకడే పరమావధిగా మనం ముందుకు వెళ్ళాలని నా ఆశ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంక చాలా ఉన్నాయి. గెరాసీను గ్రామంలో దయ్యం పట్టినోడు ఉన్నాడా, వాడి విషయాలు కూడా చాలా ఉన్నాయి. చెప్తే బాగుంటుంది. ఇంకొకటి చెప్పి డెప్త్లోకి వెళ్తాం. గెరాసీను గ్రామంలో ఉన్నవాడు మొదట సమాధుల్లో ఉన్నాడు. సమాధుల తోటలో ఉన్నాడు. సమాధుల్లో ఎవరు ఉంటారు? సచ్చినోళ్ళు. వీడు ఎక్కడున్నాడు ఇప్పుడు? సచ్చినోళ్ళ మధ్యలో ఉన్నాడు. 2, దిగంబరిగా ఉన్నాడు. దిగంబరిగా ఉన్నాడు. ఏదేను తోటలో దిగంబరిగా తిరిగింది ఎవరు? దిగంబరి. ఎందుకంటే దిగంబరత్వం అంటే పాపం. 3, ఆడు ఇనుప సంకెళ్ళ చేత కట్టబడి ఉన్నాడు. ఇనుప సంకెళ్ళ చేత కట్టబడి ఉన్నాడు. ఇనుము అంటే పాపం, ఇనుము అంటే బానిసత్వం, ఇనుము అంటే కఠిన దాస్యత్వం. అందుకే ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమన్నప్పుడు, ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు కట్టమన్నప్పుడు మేలిమి బంగారు, ఇత్తడి అండ్ రాగి అండ్ వెండి వీటిని వాడమన్నారు. కానీ ఒక్క స్క్రూ కూడా ఇనుము వాడినట్లుగా మనం చూడం. అంటే సంఘం అనేది పెసరంత కూడా బానిసత్వం, పాపపు కట్లతో కట్టబడి ఉండకూడదు. 1, సమాధుల్లో ఉన్నాడు. 2, దిగంబరిగా ఉన్నాడు. 3, ఇనప సంకెళ్ళ చేత. 4, రాళ్ళు తీసుకుని వాడిని వాడే. రాళ్ళు అంటే ఏం చెప్పాను? ధర్మశాస్త్రం గాయపరుచుకుంటాడు. యేసు ప్రభు వచ్చాడు. వాడున్న నశించిన దానిని వెదకి రక్షించే ప్రభు వాడి దగ్గరకు వచ్చాడు. వాళ్ళు ఉన్న దయ్యాలు, అంటే సమాధుల్లో ఉండేది ఎవరు? ప్రేతాత్మలు. వాళ్ళు ఉన్న ప్రేతాత్మను పోగొట్టాడు. వాడికి వస్త్రాలు ఇచ్చాడు. ఆ తర్వాత చరిత్ర చదివితే వాడు వస్త్రములు ధరించిన వాడై, వాడికి వస్త్రాలు ఎక్కడివి చెప్తాను, మరలా చెప్పేస్తా. వస్త్రాలు ఎక్కడివి? గమ్మత్తు చెప్పన. ఇది గెరాసీను, ఇది గల్లియా సముద్రం. యేసు ప్రభు
అక్కడ ధోని ఎక్కాడు. యేసు ప్రభు గెరాసీను గ్రామానికి రాకమునిపే తనతో, అంటే డ్రామాటిక్గా చెప్తున్నాను, అక్కడి నుంచి వచ్చేటప్పుడే ఒక జత బట్టలు తీసుకొచ్చాడు ప్రభు. అంటే నిన్ను రక్షించడం అనేది నిన్ను చూశాక, నువ్వు కనబడ్డాక, నీతో మాట్లాడాక, ఓ ఇదా నీ పరిస్థితి, అడబాబాబాబా ఓ జత బట్టలు తెచ్చుంటే బాగుండేది. కాదు. జగదుత్పత్తికి మునిపే నా దైవుని సంకల్పంలో నీవు ఉన్నావు. హల్లెలూయా. యేసు క్రీస్తు రక్షణ వస్త్రాలు ఇచ్చాడు వాడికి. హల్లెలూయా. నిన్ను దర్శించక మునిపే నా తండ్రి నీ కొరకు బట్టలు కొనిపెట్టున్నాడు. తప్పిపోయిన కుమారుడు, వాడు వెళ్ళిపోయి ఎంతకాలం అయింది? వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. అంతుండేవాడు, అప్పట్లో అంతుండేవాడు. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ వెళ్ళిపోయాడు. 10 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చాడు. తండ్రి ఎప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. నా కొడుకు ఇప్పుడు ఇంత ఉంటాడు, నా కొడుకు ఇంత ఉంటాడు, నా కొడుకు అంత ఉంటాడు. మొత్తం మీద వాడు వచ్చేసరికి పర్ఫెక్ట్గా తండ్రి గుర్తుపెట్టుకున్నాడు. వెంటనే అంటాడు, వీరికి స్నానం చేయించి వస్త్రాలు. అంత పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఎక్కడివి? తండ్రికి తెలుసు వాడు ఏ నాటికైనా వస్తాడు, వాడికి ఈ బట్టలు ఇవ్వాలి. ఆడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇనప సంఖ్యల చేత పాపపు కట్లు, బానిసత్వపు కట్లు తెంచాడు ప్రభు. ఆఖరిగా రాళ్ళు తీసుకొని వాడే, రాళ్ళు అంటే ధర్మశాస్త్రం. చాలామంది అంటే వీటి గాయపరుచుకునేది ఏంటో తెలుసా? ధర్మశాస్త్రంలో అలా ఉంది, నేను పాటించలేదు అని కొట్టుకుంటున్నాడు. అంటే రాళ్ళతో కొట్టుకోవడం అంటే చాలామంది ఇప్పుడు ప్రభు చెప్పారు, పేతురు నేనెవరో తెలియదని 2 సార్లు కోడి కూయక మునుపు 3 సార్లు నన్ను గురించి అబద్ధం. ఎప్పుడైతే అట్లా జరిగిందో తనను తానే దూషించుకుంటూ, నిందించుకుంటూ, నా బతుకు ఏదో బతుకు, చెడిపోయిన బతుకు, చస్తే బాగున్ను అనుకుంటారు చూడు మీరు చాలామంది. అట్లా వీడు ధర్మశాస్త్రంలో ఇలా ఉంది, నేను పాటించలేకపోయానని కొట్టుకుంటాడు. అంటే వాక్యం అంటే ఏమిటో తెలిసి పాటించకపోవడం. ఇవన్నీ ఉపమాన రీతిగా ప్రతి సినారియా, ప్రతి సందర్భాన్ని ఇట్లా మనం ఊహించుకుంటూ మనం ముందుకు వెళితే అందులో ఉన్న ఉపదేశం యొక్క గూఢ భావాలు మనకు అర్థమవుతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక వర్తమానంలోకి వెళదాం. మొదటి మాట 8వ అధ్యాయం 7వ వాక్యం. ఆదికాండం 8:7 చదవండి. ఒక కాకిని మరలా చెప్తున్నాను, ముందే గుర్తుపెట్టుకోండి. ఇది ఓడ అంటే స్వర్గం. ఓడ అంటే స్వర్గం, పరలోకం. పరలోకములో నుండి సాతాను గాడిని ఒక్క తనుదంతే వాడు ఎక్కడ పడ్డాడు? కాకి సాతానుకి సాదృశ్యం. ఇవన్నీ మర్మాలు అండ్ ఉపమానాలు, ఛాయ, పోలికలు. వాడిని ఒక్క తనుదంతే భూమి మీదకి దిగొచ్చి వాడు ఏం చేస్తున్నాడట? అటు ఇటు తిరుగుతానే ఉన్నాడు. కాలు మోపడానికి స్థలం లేకపోతే మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలాడు? ఆడికి మారు మనసు లేదు, సాతాను గాడికి మారు మనసు లేదు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యం. యెహోవా, మంచి బైబుల్ స్టడీ ఇది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యం. నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడుగగా, దేవుడు అడుగుతున్నాడు, అపవాది, ఒరే
ఎక్కడి నుంచి వచ్చావురా? అపవాది భూమి మీద నేను ఇటు అటు ఇటు అటు తిరుగులాడుతున్నాను. చెప్పండి, ఇప్పుడు కాకి ఎవరికి సూచన? సాతానుగాడు భూమి మీద ఏం చేస్తున్నాడు? వాడు అటు ఇటు అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నాడు. ఏం చేస్తున్నావురా? భూమి అందంతటా, సెకండ్ పాయింట్లో చెప్తాను, విస్తారమైన జల ప్రవాహాలు. ఏం చేస్తున్నావురా నువ్వు? చూడండి, శవాల మీద వాళ్తున్నాడు, కుళ్ళి కంపు కొడుతున్న శవాల మీద వాళ్తున్నాడు. ఇంకా చెప్పనా, ఓడ మీదకెళ్ళి వాళ్తున్నాడు. అంతటా వాళ్తాడు కానీ ఓడలోకి మాత్రం రావట్లే. సాతానుగాడు ప్రేతాత్మల మీద అండ్ శవాల మీద, కుళ్ళి కంపు కొడుతున్న దుర్గంధం మీద, అపవిత్రత మీద వాలుతా ఉన్నాడు. కాకి సాతానుకి సూచన. మనకందరికీ అంటే కొంచెం ఏమాత్రం బైబిల్ చదివిన ఆలోచన, వర్తమానాలు విన్న ఆలోచన ఉంటే, పాస్టర్ గారు మరి కెరీతు వాగు దగ్గర ఏలియాని పోషించడానికి దేవుడు ఎవరికి ఆజ్ఞాపించారట? కాకోలము. ఇంగ్లీష్లో కాకిని ఏమంటారు అమ్మా? పర్లేదే, దొరసాన్లు ఉన్నట్టు. బట్ ఇన్ ఇంగ్లీష్ రావెన్. చెప్పాను కదా, తెలుగు బైబిల్ తర్జుమా చేసే సమయానికి వాళ్ళ భాష మీద ఉన్న పట్టు తక్కువ గనక మనకు అందుబాటులో ఉన్న కాకి అనే మాట వాడేశారు, కాకోలం అని వాడేశారు. కానీ బట్ ఇన్ ఇంగ్లీష్ రావెన్. చూడండి, రాజుల మొదటి గ్రంథం 17, రాజుల మొదటి గ్రంథం 17:6. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, కాకోలములు రొట్టెలను మాంసమును. చాలు, తల్ల పైకెత్తి నేను వివరిస్తాను. మన కాకులు పిల్లల్ని భయపెట్టి, పిల్లల్ని బెదిరించి, వాళ్ళ చేతుల్లో ఉన్న సగం మసాలా వడ, సగం గారె, అంతకు మించి పట్టుకోగలదా ముక్కుతో అని మీరు చుంచెలుకుల్లాగా అనకూడదు. నోరుంది కదా, మాట్లాడండి. మన కాకి సగం మసాలా వడ, సగం గారి తప్ప ఇంకేమైనా పట్టుకోగలదా? పట్టుకోలేదు. రొట్టె ఇశ్రాయేలు దేశానికి వచ్చిన వాళ్ళకి తెలుసు. ఈసారి చూపెడతా, లేకపోతే అక్టోబర్లో వెళతాం మరలా. ఇశ్రాయేలు దేశంలో రొట్టె ఎంత ఉంటుంది తెలుసా? 1.5 అడుగు ఉంటుంది. ఇంత పెద్ద రొట్టె ఉంటుంది. ఏసన్న గారితో మేము వెళ్ళినప్పుడు 2011 సెప్టెంబర్ ఆఖరి ఇశ్రాయేలు యాత్ర అయింది. ఆ టైంలో ఆర్థిక ఇబ్బందులు కదా మనకు. అందుకని ఏసన్న గారు ఏం చేసేవారంటే నన్నే పంపించేవారు రొట్టెలు తీసుకురమ్మని. తీసుకుంటే ఒక్కొక్క రొట్టె 4 ముక్కలు చేసి, ఒక ముక్క 2 అరటిపండ్లు, ఆ 2 అరటిపండ్లు అందులో చుట్టుకొని తినేస్తే ఇంక నీళ్ళు తాగడమే. అంతే. ఒక రొట్టె 4 తినచ్చు, అంత పెద్దది. అంచేత అది కాకి కాదు. ఇప్పుడు దేవుడు కాకిని సాతానుగాడితో పోల్చినప్పుడు అదే కాకితో పరిశుద్ధుడైన సేవకుడికి ఆహారం పెట్టడానికి పంపిస్తాడు. ఆ కాకిని మీకు తెలుసు, చుంచెలుకులాగా అనొద్దన్నానా? దేవుడు ఇశ్రాయేలీలకి మీరు ఏమి తినాలి, ఏమి తినకూడదు అని కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు కాకి అపవిత్రమైనది, అది అపవిత్రమైనది, అది దేన్నైనా ముడితే
అది అపవిత్రం అయిపోద్ది. దాన్ని ఎవరైనా తింటే వాడు అపవిత్రుడు అవుతాడు. ఆ లిస్టులో ఉంది, అది అపవిత్రపు లిస్టులో ఉంది. అది రెఫరెన్స్ చెప్తాను, చదవద్దా? లేవియాకాండం 11వ అధ్యాయం 15-18. ప్రతి విధమైన కాకి, అది చెరువు కాక, జముడు కాక, ఇంకొక కాక, కర్రి కాక, ఎర్ర కాక, పొట్టి కాక, గుడికన్ను కాక, కుంటి కాక, ఏ కాకైనా, కాకి అపవిత్రమైనదని దేవుడు చెప్పి ఆ కాకితోనే ఎలా పోషింప చేస్తారు గుర్తుపెట్టుకోవాలి. కొంచెం పెద్ద సైజు అనమాట అది. ఇప్పుడు చాలామందికి మరి ఎంతకాలం మీరు ఎట్లా ప్రసంగాలు చేశారు. వితండవాదం వద్దు. అప్పట్లో తెలుగు భాష మీదే పట్టుబట్టుకుని వర్తమానాలు చెప్పాం. ఇప్పుడు హిబ్రూ, గ్రీక్ లోతుల్లోకి వెళుతున్నాం కనుక లోతుల్లో ఉన్న సమాచారం తీసుకొచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు అర్థం తేట తెల్లపరిచినప్పుడు దాన్ని స్వీకరించాలి. ఇప్పుడు అటు చెప్పావు మార్తా, మీ తమ్ముడు నేను లేపుతా. ఏంటి లేపేది? గోంగూర కట్ట. అప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు ఏం ప్రసంగం చేసావు? అంచె దినాల్లో నేను అది వేరు మార్తా. వేరు లేదు, సెట్ లేదండి, లేగడానికి కుదరదాడు. ఇప్పుడు ఇదే వితండవాదం అంటే. కాకి దేనికి సాదృశ్యం చెప్పాలి? కాకి దేనికి సాదృశ్యం? సాతాను. అందుకే విత్తనాలను గురించిన ఉపమానం చెప్పేటప్పుడు ప్రభు అంటారు, త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు ఆకాశ పక్షులు వాటిని ఎత్తుకెళ్ళిపోతున్నాయి. అంటే సాతానుగాడు మీ గుండెల్లో దేవుని వాక్యం ఫలించకుండా, వాక్యం వెత్తబడకొనిపే చంగుమని పట్టుకెళ్ళిపోతుంటాడు. అది సాతానుగాడి లక్షణం. పరిశుద్ధాత్ముడు అనుకోండి, ఫలింప చేస్తాడు. సాతానుగాడైతే ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు గమనించండి, ఈ కాకి తిరిగి ఓడలోనికి రాలేదు. సాతానుగాడికి స్వర్గంలో స్థానం ఉందా? సాతానుగాడికి అప్పుడే కాదు, ఎప్పటికీ స్థానం. సాతానుగాడు తప్పు చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి మరలా పరలోకానికి వెళ్ళాలి కదా, వాడు వెళ్ళడు. వాడికి మారు మనసు లేదు. స్కారియోత్ అనే ఒక టీం, మతోన్మాదుల టీం. అది ఆడు మతోన్మాదిగా ఉంటూ ప్రభుతో సేవకని వచ్చాడు. మతోన్మాదాడు ప్రభువుని అప్పగించేశాడు. ఇప్పుడు చెప్పండి, ఇస్కరియోతు యోధ ఎవరికి ద్రోహం చేశాడు? ప్రభువుకి. క్షమాపణ ఎవరిని అడగాలి? వాడికి మారు మనసు లేదు. ఎవరిని అడగాలి క్షమాపణ? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, నీతిమంతుడైన యేసు ప్రభు రక్తాన్ని మీకు అప్పచెప్పానయ్యా, ప్లీజ్ ఆయన వదిలేయండి అంటే వాళ్ళు అన్నారు, నీతో మాకేంట్రా? ఈ సాతాను యొక్క ప్రణాళికలు ఇవన్నీ. నేను ముంగమూరు దేవదాసయ్య గారు, బైబుల్ మిషన్ వ్యవస్థాపకుడు, మా రాజమండ్రి ప్రక్కనే జేగురిపాడు వాళ్ళ సొంతూరు. ఆ రోజుల్లో రాజమండ్రి జాంపేట లూథరన్ హై స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఆత్మల భారం కలిగిన వాడై రాజమండ్రికి ఓ 10 కిలోమీటర్ల దూరంలో కోరుకొండ అని ఉంటుంది, ఎయిర్పోర్ట్ దగ్గర. కోరుకొండ కొండ ఒకటి ఉంటుంది. సాయంకాలం సంధ్య చీకటి పడేటప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళిపోయి రాత్రంతా ప్రార్థన చేసేవారట. ఏమనంటే, నశించిపోతున్న ప్రజల కోసం కాదు, సాతానుగాడికి మారు మనసు దయచేయండి ఆయన, సాతానుగాడికి మారు మనసు దయచేయండి ఆయన. మీ వాక్యం ఎక్కడైతే బోధించబడుతుందో అక్కడ సాతానుగాడు ఆ మాటలు విని మారు మనసు పొందాలి ప్రభువా. వాడు గనక మారు మనసు పొందితే నేను బాప్తిస్మం ఇస్తాను ప్రభువా. వాడు మారు మనసు పొందాలి. వాడు ఎట్లా పొందుతాడు అంటే ఆ దైవజనుడి యొక్క పరితాపం. అయ్యో, వీడు అమ్మాయి మంచిది, కాకపోతే సైతాన్ పనులు చేస్తుంది. అతను మంచోడు, తాగుతున్నాడు. అతను మంచోడు, సంస్కారవంతుడు. ఇప్పుడు వీళ్ళందరిని పాడు చేస్తుంది ఎవరు? మన పిల్లలు ఎంత ముద్దుగా ఉన్న పిల్లలైన ఏదైనా తప్పు సైతానా అంటాం.
అంటే కారణం ఏంటి? ఆ క్రియ సైతానికి సంబంధించింది. బిడ్డ మంచిదే, కానీ చేయించింది ఎవరు? అందుకే ఈయన అంటారు, వీళ్ళందరూ మంచోళ్ళే, వాడే చెడగొడుతున్నాడు, వాడికి మారు మనసు రావాలి. వాడికి రాదు. వాడు తిరిగి ఓడలోనికి, వాడికి ఎంతసేపు శవాల మీద ప్రేతాత్మలతో కుళ్ళి కంపు అపవిత్రత ఎక్కడుంటుందో అక్కడ వాలుతాడు వాడు. యేసన్న గారు చెప్తూ ఉంటారు, చాలామంది ఆత్మీయులు ఎంతసేపు చెత్త 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 సమాచారాలు, చెత్త సేకరిస్తుంటారు. ఆ ఇంటికెళ్ళి చెత్త, ఈ ఇంటికెళ్ళి చెత్త, ఈ ఇంటికెళ్ళి చెత్త. ఒక ఇద్దరు కలిస్తే చెత్త మాటలు, చెత్త వ్యవహారం, చెడ్డ మాటలు, చెడ్డ సమాచారాలు. మున్సిపాలిటీ ట్రాక్టర్ ఉంది, చెత్త ట్రాక్టరు. ఆ ట్రాక్టరు ఎక్కడెక్కడ చెత్త ఉందా, ఎక్కడెక్కడ చెత్త ఉందో, చెత్త ఉంటే చాలు. ఏంట్రా అంటాడు, పద వెళ్దాం, ఇంకొంచెం ఉంటే ఎయిరా, చాలదండి, ఎయిరా నేను మోస్తానులే అంటుంది ఆ చెత్త. అదే పాల ట్యాంకర్ అయితే, ఎక్కడైతే స్వచ్ఛమైన పాలు ఉన్నాయా స్వచ్ఛమైన పాలు? చుంచెలుకులాగా అనొద్దనా? స్వచ్ఛమైన పాలు దొరుకుతున్నాయా? అంత బోటకం. స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన నెయ్యి, సొత్త పోస 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 పోసగా నోట్లో పెడితే దేంటి కారిపోయేది? స్వచ్ఛమైన నీళ్లు, స్వచ్ఛమైన, అంత అబద్ధం కదా. ఒకటి కాకి. నేను ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళాల, మీకు వ్యాఖ్యానం చెప్తున్న కాకి. 2, నీళ్లు కాదు. మనకు తెలుసు నీళ్లు అంటే పరిశుద్ధాత్ముడు, నీళ్లు అంటే పరిశుద్ధాత్ముడు, నది అంటే పరిశుద్ధాత్ముడు, నీళ్లు అంటే పరిశుద్ధాత్ముడు. కానీ ఇక్కడ నీళ్లు కాదు, విస్తారమైన జల ప్రవాహంలో ఇంకా పొంగుతూ నరుగుల గక్కుతున్నప్పుడు వరదలు వస్తే నదిలాగా ఉంటాయి ఆ నీళ్లు. ఎట్లుంటాయి? మరలా చుంచెలుకుల్లాగే. ఏంద్రా ఇలా ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి మారు మనసు వచ్చేటట్లేదు. మీరు నయం, ఎటుగా ఉంటారు. ఎటు స్పందిస్తే ఏమంటాడని చెప్పి మీరు మహా టాలెంటరా. సెకండ్ పాయింట్, 7వ అధ్యాయం 24. 7వ అధ్యాయం 24. 180 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలేను. అది మామూలు నది కాదు, నీళ్లు కాదు. చూపెట్టండి ఆ వాక్యం. నీళ్లు భూమి మీద ప్రచండముగా తలలు పైకెత్త. ఓడ స్వర్గానికి పరలోకానికి సూచన. సాతానుగాడు అక్కడి నుంచి విడిచిపెట్టబడ్డాడు. వాడు తిరిగి మరలా పరలోకానికి వెళ్ళల. ఇప్పుడు భూమి మీద, అంటే భూమి అంటే మనమే, భూమి అంటే ఈ లోకం, భూమి. ఈ భూమి మీద నీళ్లు ప్రచండముగా, అసలు ఈ ప్రచండమైన నీళ్లు ఎవరికి సూచన? యెషయా గ్రంథం 57:20. భక్తిహీనులు, యెషయా గ్రంథం 57:20. భక్తిహీనులు కదులుచు ఉన్న సముద్రము వంటి వారు. ట్రబుల్డ్ సీ, కదులుచు ఉన్న సముద్రము వంటి వారు. నిమ్మళింప నేరదు. దాని జలములు బురదను మైలను పైకి. ఇప్పుడు వినండి, ఈ సముద్ర జలములు లేక నిమ్మలింప నేరని జలములు, భూమి మీద జలములు ఉన్నాయట. జలములు ఎవరికి సాదృశ్యమో తెలుసా? భక్తిహీనులు, దుష్టులు, దుర్మార్గులు. మొత్తం మీద ఒకటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ భూమి మీద ఇంకిపోయే రోజు ఒకటి వస్తుంది. 1000 ఏండ్ల పరిపాలన సాగే రోజు ఒకటి వస్తుంది. చెప్పండి, ఈ ప్రచండమైన జలములు ఎవరికి సూచన?
భక్తిహీనులు, దుష్టులు, దుర్మార్గులకి సూచన. ప్రకటన 17 15వ వాక్యం. 17:15 బుక్ ఆఫ్ రెవల్యూషన్. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. చెప్పండి, ఇప్పుడు జలములు ఎవరంట? ప్రచండమైన జలములు ఎవరంట? జన సమూహము, ఆయా భాషలు మాట్లాడేవాళ్ళు, ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల మందికి సూచన. బట్ వన్ థింగ్, ఆ జలములన్నీ ఇంకిపోయే రోజు ఒకటి వస్తుంది. ఎప్పుడో తెలుసా? నూతన భూమి, నూతన ఆకాశం సృష్టించబడినప్పుడు. ప్రకటన 21 బుక్ ఆఫ్ రెవల్యూషన్. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై. నూతన భూమి, నూతన ఆకాశం. మొదటి వచనం, మొదటి నుంచి రండి. మరి అంతట నేను ప్రకటన గ్రంథం 21:1 నుంచి క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూశాను. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను, సముద్రము ఇకను లేదు. చెప్పండి, సముద్రం లేకపోతే సముద్రంలో జలములు కూడా ఉండవుగా. మీకు అర్థమవుతుందా? సముద్రము, సముద్ర జలములు ఇక లేరు అంటే దాని అర్థం ఏంటి? ఒకానొక రోజు రాబోతుంది, భూమి మీద భక్తిహీనులు, దుర్మార్గులు, దుష్టులు లేకుండా పోయే రోజు ఒకటి వస్తుంది. ఇది ప్రవచనం. దుర్మార్గులు, దుష్టులు లేకుండా పోయే రోజు ఒకటి వస్తుంది. ఎప్పుడు అనేది ఇప్పుడు అడగద్దు, ఆఖరిలో చెప్తా. 2 పాయింట్స్ చెప్పానా? థర్డ్ వన్ పావురం. ఈ వర్తమానం యొక్క టైటిల్ ఏమిటో తెలుసా? ద ఇరాస్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని కాలములు. ద ఇరాస్ ఆఫ్ హోలీ స్పిరిట్. మొదట పావురాన్ని వదిలేరా, అది మరలా వెళ్ళిపోయిందా? రెండోసారి వదిలేరా, కొమ్మను తీసుకొని వెళ్ళిందా? మూడోసారి వదిలేరా, ఇక మరలా తిరిగి ఆ మూడోసారి తిరిగి రాలేదు అని ఉందే, అది 1000 ఏళ్ళ పరిపాలన భూమి మీద. అది క్లైమాక్స్ అన్నమాట. ఓకే, పరిశుద్ధాత్ముడు ఎక్కడ? 8:11 సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు. చాలు అంటే అక్కడికి వెళ్ళకూడదు, ఇది వివరించను కానీ సాయంకాలాన్ని హైలైట్ చేస్తాను. థర్డ్ పాయింట్ ఏంటంటే, పావురము పరిశుద్ధాత్మునికి సూచన. మనకు బాగా తెలుసు, మొట్టమొదటిగా ఈ నోవాహు రోజుల్లోనే పావురాన్ని పరిశుద్ధాత్మకి సూచనగా పోల్చారు. అందుకే యేసుక్రీస్తు బాప్తిసం పొంది బయటికి రాగానే పరిశుద్ధాత్ముడు పావుర ఆకారంలో ఆయన మీదకి. ఇక పావురం కాకుండా గండబేరని పక్షిగా వచ్చారనుకోండి, మీరు నమ్మి సావరు. అలాగే మేడగదిలోకి పరిశుద్ధాత్ముడు ఎట్లొచ్చాడు? అగ్ని జ్వాలలు నాలుకల వలె విభాగింపబడి వారి ఒక్కొక్కరి మీద. అంటే వాలడం అంటే ఏమిటి? లైక్ పరిశుద్ధాత్ముడిలాగా. ఇప్పుడు మనం కూడా అప్పుడప్పుడు ఇవి పెడతా ఉంటాం కదా, పరిశుద్ధాత్మ ఒక పావురాన్ని ఒక అగ్ని మంటల్లాగా డిజైన్ చేస్తూ ఉంటాం. గతంలో ఇక్కడెక్కడో ఉండేదబ్బా, అని మారుస్తూ ఉంటాం కానీ మారిపోయింది. రైట్, మారిపోయింది. సరే, థర్డ్ వన్ పరిశుద్ధ. 4
4 8వ అధ్యాయం 11వ వాక్యం, సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చెను. సాయంకాలం అంటే పగటిలో ఎన్ని కాలాలు ఉన్నాయి? ఇది ఉదయకాలమా? రెండవ ఆరాధన అయిపోయేసరికి ఏ కాలం? మధ్యాహ్నం కాలం. సాయంకాలం దీని అంతటిని ఏమంటారు? పగలు. పగట్లో ఎన్ని ఉన్నాయి? ఉదయం ఉంది, మధ్యాహ్నం ఉంది, సాయంకాలం. ఈ పావురం సాయంకాలం అవుతుండగా ఒక 2 ఆస్పెక్ట్స్ చెప్తాను. ఒకటి, సాయంకాలం అంటే పగటి కాలానికి ముగింపు. సాయంకాలం అంటే పగటి కాలానికి ముగింపు, రాత్రికి ఆరంభం. స్తోత్రం చెప్పు గట్టిగా. పగటి కాలానికి ముగింపు, రాత్రికి ఆరంభం. పరిశుద్ధాత్ముడు క్రియ జరిగించే కాలం అది. యోహాను సువార్త 9వ అధ్యాయం 4-5. జాన్స్ గాస్పల్ చాప్టర్ 9-4-5. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచు ఉండవలెను. రాత్రి రాబోతా ఉంది. అప్పుడు ఎవ్వడును పని చేయలేడు. అంటే పగలంటే సాయంకాలం అంటే అర్థం పగటికి ముగింపు, రాత్రికి ఆరంభం. పరిశుద్ధాత్ముడు క్రియ జరిగించే సమయం. నెక్స్ట్ ఎట్లా వెళదాం? దీనికంటే ముందు సరే, 8వ అధ్యాయం 9వ వాక్యం. నీళ్లు భూమి అంతటి మీద అరికాలు మోపుటకు. వాస్తవంగా కొంచెం మార్చుకుందామా? ఇది 4th పాయింట్ పెట్టండి. 8వ అధ్యాయం 9వ వాక్యం 4th పాయింట్ పెట్టండి. తలకిందులు కాకుండా వెళదాం. 8వ అధ్యాయం 9వ వాక్యం, అరికాలు మోపుటకు స్థలము లేనందున. తలపైకి ఎత్తండి. పరిశుద్ధాత్ముని పంపించారు ఆయన. సర్టన్ పీరియడ్ వరకు ఉన్నాడు ఆయన. ఎంత దిగుదామన్నా అరికాలు మోపడానికి స్థలము, కాలు మోపడానికి. కాలు అంటే 2 వాక్యాలు రాసుకోండి. యెషయా గ్రంథం 52:7. ఇప్పుడు అవుట్లైన్ చెప్తున్నాను, డీప్లోకి వెళ్ళిన తర్వాత పూర్తి వివరణ చెప్తాను. యెషయా గ్రంథం 52:7. సువార్త ప్రకటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని. ఇప్పుడు ఆ పాదములు మోపడానికి చోటు లేకుండా పోతుంది. అలాంటి వాళ్ళు పాదములు పర్వతము మీద ఎంతో. ఎఫెసీ పత్రిక 6:15. పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనసును జోడు తొడుగు నిలువబడుడి. ఇప్పుడు నేను వరుసగా అడుగుతాను, చెప్పండి. మొదటి మాట కాకి దేనికి సూచన? 2 జలములు దేనికి సూచన? 3 పావురం ఎవరికి సూచన? 4 అరికాలు. చెప్పానా? పాయింట్ మార్చుకొని. 4 అరికాలు అంటే సువార్త గుర్తుపెట్టుకోండి. సువార్త చెప్పువాని పాదములు 4. 5 సాయంకాలమున. 5 అట్లా రాసుకోండి. 5 సాయంకాలమున. సాయంకాలం అంటే
పగటికి ముగింపు, రాత్రికి. ఈ ఈ ఈ పరిశుద్ధాత్ముడు సాయంకాలమున పరలోకానికి తిరిగి వెళుతూ ఓడలోనికి తిరిగి వెళుతూ ఒలీవ చెట్టు కొమ్మ ఒకటి, ఫిఫ్తేనా 3, 4, 5, 6 ఒలీవ కొమ్మ ఆకుని ఒకటి నోట కరిపించుకొని వెళ్ళింది. ఏమిటి ఒలీవ చెట్టు అంటే? ఒలీవ చెట్టు అంటే క్రీస్తు శరీరం అనే సంఘానికి సూచన. రాసుకోండి, ఒలీవ చెట్టు సంఘానికి సూచన. ఒలీవ చెట్టు సంఘానికి సూచన. ప్యారలల్గా రాసి పెట్టుకోండి. అంజూరపు చెట్టు ఇశ్రాయేలీలకి సూచన. ప్రభు చెప్తారు కదా, మనుష్య కుమారుడు మరలా తిరిగి వస్తాడు మీ దగ్గరికి. శిష్యులు అడిగారు, ప్రభువా మనుష్య కుమారుడు అంటే ఎవరు? నేనే. అది మీరు ఎప్పుడు వస్తారండి? ఆ టైము, ఆ డేట్ అన్నీ మీకు చెప్తే ముందు రాసి పెట్టుకుంటాం అక్కడ. ప్రభు అన్నారు, నో, నా తండ్రికి తప్ప ఇంకెవ్వరికి. అది మేము ఎలా గుర్తుపట్టాలి? అదిగో అంజూరపు చెట్టు. ఏంటి మౌనంగా ఉన్నారని చెప్పండి. అంజూరపు చెట్టు లేతదై చిగురించున్నప్పుడు అంటే దాని అర్థం ఏంటి? చెదరిపోయిన ఇశ్రాయేలీలందరూ తిరిగి ఇశ్రాయేలు దేశానికి వచ్చి ఒక దేశముగా కట్టబడతారు. అంజూరపు చెట్టేమో ఇశ్రాయేలీలకి, ఒలీవ చెట్టేమో క్రైస్తవ సంఘానికి. పరిశుద్ధాత్ముడు సాయంకాలం వెళుతూ తనతో పాటు క్రైస్తవ సంఘాన్ని తీసుకొని పరలోకానికి వెళ్తాడు. కొట్టో గట్టి కొట్టబ్బా. హల్లెలూయా. వెల్, ఏడో మాట నోవాహు. నోవాహు దేవునికి సూచన, క్రీస్తు యేసుకు సూచన. నోవాహు ఎక్కడున్నాడు? ఇప్పుడు వాళ్ళలో ఉన్నాడుగా దేవుడు. అలాగే యేసు క్రీస్తుకి సూచన. ఎట్లా చెప్పాలంటే మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. 8వ అధ్యాయంలో నోవాహు అనే పేరు 7 సార్లు ఉంటుంది. అంత మాత్రాన్ని యేసు ప్రభువుకు పోల్చేస్తారా? నేను పోల్చడం కదబ్బా. హిబ్రూ స్కాలర్స్ చెప్పిన మాటలు ఇవి. వినండి, ఇవన్నీ రాసి పెట్టుకుంటే బాగుంటుంది మీకు. ఆదికాండం నుంచి మలాకి వరకు, లేక పాత నిబంధనలో 1500 సార్లు. ఇక వేసవ కాలంలో మీకు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఇద్దాం అనుకుంటున్నా. మీరు ఎవరైతే అవి కరెక్ట్గా సెర్చ్ చేసి రాసి తీసుకొస్తారో ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాప్కిన్ ఇస్తా. లేకపోతే సగం రాసుకొచ్చిన వాళ్ళకి న్యాప్కిన్, పూర్తిగా రెఫర్ చేసుకొచ్చిన వాళ్ళకి షాల్ ఇస్తా. ఎందుకంటే గత 15-20 సంవత్సరాలకి మీటింగ్కి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు కప్పుతామన్నారు. నేను కప్పించుకోవాలా, జాగ్రత్త మడత పెట్టి తీసుకొచ్చా. మీకు అందరికి సరిపడా షాళ్ళు ఉన్నాయి నా దగ్గర. చెప్పండి, పూర్తిగా రాసుకొస్తే షాళ్ళు, అరాకొర రాసుకొస్తే న్యాప్కిన్లు. మాట తప్పను. పైగా మే నెల 31 అబ్రాం పుట్టినరోజు ఆదివారం వచ్చింది. ఆ రోజు పంచమని చెప్తా. పోతే వేదవది పోతే పాత నిబంధనలో పేరే కానీ, ఊరే కానీ, ఒక మాటే కానీ ఒక పారాగ్రాఫ్లో లేక ఒక అధ్యాయంలో 7 సార్లు ఉంది అంటే ఖచ్చితంగా అది యేసు క్రీస్తే. అది వస్తువే కానీ, పేరే కానీ, ఊరే కానీ, స్థలమే కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఖచ్చితంగా అది యేసు క్రీస్తే.
ఖచ్చితంగా అది యేసుక్రీస్తే, సందేహమే లేదు. చెప్పండి, పాత నిబంధనలో ఎన్నిసార్లు ఉంది ఇట్లాగా? 1500 సబ్జెక్టులు ఉన్నాయి. అట్లాగా 1500 సబ్జెక్టులు 7 సార్లు ఉంటాయి, ఖచ్చితంగా 7 సార్లు. ఈ అధ్యాయంలో నోవాహు అనే పేరు 7 సార్లు ఉంది. నోట్ చేయండి. 8వ అధ్యాయం 1వ వాక్యం. నేను చెప్తా ఉంటాను, టైం పరిగెడుతుంది. నోట్ చేయండి, రాసుకోండి. 8వ అధ్యాయం 1వ వాక్యం, 6వ వాక్యం, 11వ వాక్యం, 13వ వాక్యం, 15వ వాక్యం, 18వ వాక్యం, 20వ వాక్యం. 7 వచ్చాయా? లెక్క పెట్టండి. 1, 6, 11, 13, 15, 18, 20. రైట్. 6వ అధ్యాయంలో ఓడ అనే మాట 6 సార్లు ఉంటుంది. క్షమించండి, 7 సార్లు. ఓడ అనే మాట 7 సార్లు ఉంటుంది. సో అది ఓడ ఎవరికి సాదృశ్యం? క్రీస్తుకి. 7 సార్లు ఒకే మాట ఉందంటే అది ప్రభువే. ఒకే ఒక్క సబ్జెక్ట్ మీకు చెప్పి నేను కొంచెం లోతుకి వెళ్తా. నిర్గమ 25 మొదట రాయండి, రెఫరెన్స్ రాసుకోండి, తర్వాత చదువుతారు. నిర్గమ 25 17 నుంచి 22 వరకు, 17 డౌన్వర్డ్స్ 22. ఇప్పుడు మీకు ఒక ఫజిల్ అందామా, పోటీ అందామా? మగాళ్ళందరూ కరుణాపీఠము అనే మాట ఎన్నిసార్లు వస్తుందో మీరు లెక్క పెట్టండి. కెరూబులు అనే మాట ఎన్నిసార్లు వస్తుందో లేడీస్ లెక్క పెట్టండి. రైట్. ఇప్పుడు సహోదరి చదువుతుంది. బాబు, మగాళ్ళందరూ ఏం చదవాలి? కెరూబులు అనేది కరుణాపీఠం ఎన్నిసార్లు ఉందో మీరు లెక్క పెట్టి చెప్పాలి. ఈ స్త్రీల సమాజం ఏమో కెరూబులు అనేది ఎన్నిసార్లు ఉందో చెప్పండి నాకు. చదవండి, స్టార్ట్ చేయండి. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడవు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర. మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నగిషీ పనిగా చేయవలెను. ఈ కొనను 1 కెరూబును, ఆ కొనను 1 కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా ఉండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద నుంచవలెను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పేదను. మగాళ్ళు చెప్పండి, కరుణాపీఠం ఎన్నిసార్లు? మొదటి బహుమానం మీకే. ఎవరు చెప్పండి? కరుణామయుడా, కరుణాపీఠముగా. అది కరుణాపీఠం అంటే ఎవరు? కరుణాపీఠం అంటే ఎవరని చెప్పాను? ఈ కెరూబులు ఎవరిని పోలుస్తున్నాయి? ఇప్పుడు సిస్టర్లకి పోటీ, పాస్టర్లకి, సేవకులకి. ఇదే 25వ అధ్యాయంలో 7 times మందస్సము అని ఉంటుంది. అప్పుడు ఆ మందస్సం ఎవరు? మందస్సం ఎవరు? మనం పాట పాడుకుంటాం కదా, మందస్సం అనే పాట. ఎక్కడ మందస్సం అనే మాట? మందస్సమా? పాటలో ఉంటుంది మందస్సం. ఇదే 25లో 31 నుంచి 40 వరకు దీపవృక్షాన్ని గురించి ఉంటుంది. క్యాండిల్ స్టిక్ అని 7 సార్లు ఉంటుంది దీపవృక్షం అని. అప్పుడు ఆ దీపవృక్షం ఎవరికి సాదృశ్యం? ఇట్లా 1500 సార్లు ఉంటుంది పాత నిబంధనలో. మీరు బైబిల్ చదువుకునేటప్పుడు అట్లా మాటలు, పదాలు తగిలితే అది ఖచ్చితంగా యేసుక్రీస్తు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళదు. ఇప్పుడు వరుసగా అడుగుతాను, ఒక్కొక్కటి చెప్పండి. మొదటి మాట కాకి అంటే, 2 జలములంటే, 3 పావురం అంటే, 4 అరికాలంటే సువార్త చెప్పేవాళ్ళ పాదాలు, 5 సాయంకాలం అంటే పగటికి ఆ రాత్రికి, నెక్స్ట్ ఒలివ కొమ్మ అంటే సంఘం, ఆఖరి మాట నోవాహు అంటే దేవుడు లేక ప్రభు అయిన క్రీస్తు. ఇప్పుడు సబ్జెక్టులోకి వెళదాం. కాకి అంటే సాతానుగాడు. ఈ సాతానుగాడు పరలోకము నుంచి త్రోసివేయబడ్డాడు. వీడు త్రోసివేయబడి భూమి మీద దుష్టులు ఉన్నంత కాలం వాడి క్రియలు సాఫీగా జరిగిస్తూనే ఉంటాడు. భూమి మీద దుష్టులు ఉన్నంత కాలం, భక్తిహీనులు ఉన్నంత కాలం, దౌర్భాగ్యులు ఉన్నంత కాలం, దుర్మార్గులు ఉన్నంత కాలం సాతానుగాడు వాడి క్రియలు సాఫీగా జరిగిస్తాడు. అయ్యగారు, యేసుక్రీస్తు సిలువ మీద సాతానుగాడిని తన కాళ్ళతో చితక్కొట్టాడు కదండి. చితక్కొట్టాడు, మరలా లెగిశాడు. ఎలా లెగిశాడండి? భూమి మీద దుష్టులు ఉన్నారుగా. ఇంకా అర్థమైందా? భూమి మీద దుష్టులు ఉన్నంత కాలం వాడి తల మరలా లెగుస్తూనే ఉంటుంది, వాడి క్రియలు జరుగుతూ ఉంటాయి. ఎప్పటి వరకు? ఒక రోజు వస్తుంది, భూమి మీద నీళ్ళన్నీ ఇంకిపోవునుగాక వస్తుంది. అప్పుడు ఈ భూమి మీదే యేసుక్రీస్తుతో మీరు నేను మనమందరం కలిసి 1000 ఏండ్ల పరిపాలన జరిగించబోతున్నాం. సింహము గొర్రెపిల్ల ఒకే చోటు ఉంటుంది. ఒకే చోటు ఉంటుంది. నీతి న్యాయములు కలిగిన న్యాయాధిపతి కంటి చూపుతో కాదు, చెవితో వినని దానిని బట్టి కాదు, కానీ ఆయన న్యాయమైన తీర్పు తీరుస్తాడు. ఆ రోజు ఒకటి వస్తుంది. సాతానుగాడిని త్రోసివేస్తే యేసు ప్రభు వాడి తల చితక్కొట్టినా వాడు ఇంకా క్రియ జరిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు జరిగిస్తున్నాడు, మన మధ్యలో జరిగిస్తున్నాడు. కారణం, భక్తిహీనులు, దుష్టులు, దుర్మార్గులు ఉన్నంత కాలం వాడి క్రియలు సాఫీగానే సాగుతూ ఉంటాయి. గమ్మత్తు ఏంటో చెప్పనా? వాడు తిరుగుతూ ఉన్నా ఆ రోజుల్లోనే పావురాన్ని కూడా వదిలిపెట్టారు. సైమన్ టెలిస్కా సిమిలర్గా పావురం కూడా దిగింది కిందకి. ఇది నేను రాసుకున్న మాట. ఫస్ట్ ఇరా ఆఫ్ హోలీ స్పిరిట్. మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు 10 తరాలు, ఆదాము మొదలుకొని నోవాహు వరకు 10 తరాలు. ఐ థాట్ ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్, దినవృత్తాంతాల మొదటి గ్రంథం, పర్ఫెక్ట్, మొదటి అధ్యాయం 1 నుంచి చదువుదాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 1 నుంచి 4 వరకు వేసుకోండి. చూడండి. ఆదాము, షేతు, ఎనోషు, కేయినాను, మహలలేలు, ఎరెదు, హానోకు, మెతూషెల, లెమెకు, నోవాహు. ఎంతమంది? 10 తరాలు. తలల పైకి ఎత్తండి. మొట్టమొదటిగా ఒక పావురాన్ని వదిలిపెట్టాడు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, సాతానుగాడు ఆదాము హవ్వల్ని మోసపుచ్చాడే, వాళ్ళని ఎలగొట్టిన తర్వాత అప్పుడే పరిశుద్ధాత్మని పంపించాడు. నాట నుండి 10 తరాలు, ఆఖరిగా 10వ తరంలో ఐ థాట్ ఆదికాండం 6వ అధ్యాయం, భూమి మీద నరుల యొక్క చెడుతనం ఎక్కువైపోయింది, దేవుని ఆత్మ నరులతో ఎల్లప్పుడూ, చదవండి ఆ మాట, 5వ వచనం,
ఆదికాండం 6వ అధ్యాయం 5వ వాక్యం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఎల్లప్పుడు వాదించదు. ఎక్కడ 3 వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. తలపైకెత్త. మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు సాతానుగాడు అటు ఇటు తిరుగుతున్న ఆ రోజుల్లోనే పరిశుద్ధాత్ముడు కూడా పంపించాడు. రైట్? పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. పరిశుద్ధాత్ముడు దిగొచ్చి 10 తరాలు ఇంకా చెప్పాలంటే కాలు మోపడానికి చోటు ఇవ్వట్లేదు. మీకు ఇంకా చెప్పాలంటే ఎనోష్, లెమెక్, నోవాహు రోజుల్లో ఎన్ని సంవత్సరాలు సువార్త ప్రకటించబడింది? 120. రక్షించబడ్డాడా? పరిశుద్ధాత్ముడికి చోటిచ్చారా? పరిశుద్ధాత్ముడు కాలు మోపడానికి చోటిచ్చారా? ఇవ్వల. అందుకే పరిశుద్ధాత్ముడు ఈ నరులతో ఎల్లప్పుడూ వాదించడం అనవసరం. ఎందుకంటే భూమి మీద దుష్టులు ఎక్కువైపోయారు. అందుచేత మొదటి ఇరాలో 10 తరాలు, షార్ట్ టైం, జస్ట్ 10 తరాలకి మొదటి ఇరా ముగించుకొని పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే జలప్రళయం వచ్చింది వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరలా ఎప్పుడు దిగొచ్చారు చెప్తాను, వినండి, జాగ్రత్త వినాలి. పరిశుద్ధాత్ముడికి ఇంట్రెస్ట్ లేక పాత నిబంధనలో ఏదైనా ఘనకార్యం గొప్ప కార్యం చేయాలంటే సెలెక్టెడ్ వన్ ఆడి మీద దిగేవాడు. సంసోన్, యెఫ్తా, బారాకు, దెబోరా, ఎస్తేర్, మిరియాం అంటే సెలెక్టెడ్ వచ్చేవాళ్ళు. గొప్ప కార్యం ఘనకార్యం ఎందుకు చోట్లేదు కాలు మోపడానికి వెళ్ళిపోయేవాడు. పరిశుద్ధాత్మ వెళ్ళిపోయాడు. నేను రాసుకున్న మాటలు ఇవన్నీ, రైట్? ఎందుకంటే పావురం అపవిత్రత మీద వాలడానికి ఇష్టపడడు. అపవిత్రమైన మనుషుల మధ్యలో ఉండడానికి ఏమాత్రం. కాకి అనుకో అక్కడే ఉంటుంది, ఎంగిలి మెతుకులు తింటుంది, దాని దుంపదగా దాని నోట్లో మట్టి కొట్ట. కానీ పరిశుద్ధాత్ముడు ఉండకూడదు ఇక్కడ. ఓకే, ఇక పాత నిబంధన ముగిస్తున్నావా ఏమ్మా? పాత నిబంధన ముగిస్తున్నావా? ఆఖరి ప్రవక్తతో చెప్పాడు జోయల్, సర్వ శరీరుల మీద నా ఆత్మని కుమ్మరిస్తాను. ఇక ఇప్పుడు ఆ దెబోరా మీద, ఎస్తేరు మీద, మిరియాం మీద, ఆ అక్క మీద, ఈ అక్క మీద, అన్న మీద కాదు. ఇక ఇప్పుడు చెప్తున్నాను వినండి. సెకండ్ ఇరా, రెండోసారి రాబోతున్నాను. రెండోసారి పరిశుద్ధాత్ముడు అనే పావురాన్ని పంపించబోతున్నాను. సర్వ శరీరుల మీద నా ఆత్మని కుమ్మరిస్తాను. హల్లెలూయా. ఇక్కడున్న మాటలే చెప్తున్నా. సెకండ్ ఇరా ఆదికాండం 8:10 చూడండి. సెకండ్ ఇరా 8:10 వాక్యం. అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. మీరు ఒక మాట రాసుకోండి. ఇక్కడ సెకండ్ టైం వచ్చిన పావురం, మొదటిసారి వచ్చిన పావురమేమో వెంటనే వెళ్ళిపోయింది. అంటే మొదటిసారి వచ్చిన పావురం వెంటనే వెళ్ళిపోయింది. అంటే 10 తరాలే, ఆదాం మొదలుకొని నోవాహు వరకే. ఆ తర్వాత అడపా అక్కడ ఒకరి మీద లెట్ ఇట్ బి. రెండవసారి వచ్చిన పావురం వెంటనే వెళ్ళలేదు. ఇప్పుడు ఉన్నాడు మనతో. ఇది సెకండ్ ఇరా. అందుకే రెండవసారి వచ్చేటప్పుడు అంటాడు సర్వ శరీరుల మీద నా ఆత్మని. బట్ వన్ థింగ్, పరిశుద్ధాత్ముడి క్రియ జరిగిస్తున్న ఈ రోజున కాకి కూడా అటు ఇటు
తిరుగుతానే ఉంది. ఇక్కడ రాసుకున్న మంచి మాట్లాడి తెలుసా, వెంటనే వెళ్ళలేదు పరిశుద్ధాత్మ. ఎప్పుడు వచ్చాడు రెండోసారి పరిశుద్ధాత్ముడు? సెకండ్ ఇరా ఎప్పుడు స్టార్ట్ అయింది? అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో స్టార్ట్ అయింది. సెకండ్ ఇరా, 2వ యుగం ఎప్పుడు ప్రారంభించబడింది? పరిశుద్ధాత్ముడి యొక్క పీరియడ్ అపోస్తుల కార్యం 2లో ప్రారంభించి ఇప్పుడు చెప్పాలంటే అప్డేటెడ్గా టైం లైన్ చెప్పాలంటే ఇంకా ముగించలా, కృపాకాలంలో ఉన్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఇంకా సాయంకాలం అవలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా సాయంకాలం అవలేదు. ఇంకా చెప్పాలంటే కృపాకాలం ఇంకా ముగించబడలేదు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇంకా కృపాకాలం ముగించబడలేదు. పరిశుద్ధాత్ముడు ఇంకా ఉన్నాడు, ఇంకా వెంటనే వెళ్ళలేదు. గమ్మత్తు ఏంటో తెలుసా, సాయంకాలం అవుతుండగా వెళ్తాడు. చెప్పండి, పరిశుద్ధాత్ముడు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాడు? ఒలీవ చెట్టు యొక్క, చెప్పండి, ఒలీవ చెట్టు దేనికి సాదృశ్యం? రెండోసారి పరిశుద్ధాత్ముడు దిగి ఇప్పుడు క్రియ జరిగిస్తున్నాడా? ఈ కృపాకాలం ముగింపులో మనల్నందకొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్నందరినీ తీసుకొని వెళ్తాడు ఆయన. మనల్నందరినీ తీసుకొని వెళ్ళిపోతాడు. 7 రోజుల తర్వాత అంటే 7 రోజులు శ్రమల కాలాన్ని పోల్దామా? 7 సంవత్సరాల శ్రమల కాలం పోదు. మరలా పావురాన్ని వదిలిపెట్టాడు భూమి మీదకి. ఇక పావురం మరలా ఓడలోనికి పరలోకానికి. అదేంటి అంటే పరిశుద్ధాత్ముడు ఇక్కడ భూమి మీద ఉండిపోతాడా? ఉంటాడు. అదే 1000 ఏళ్ల పరిపాలన. అప్పుడు జలములు ఉండవా? ఇంకిపోతాయి. స్తోత్రం చెప్పు గట్టిగా. 1000 ఏళ్ల పరిపాలన. దుష్టుడు భ్రష్టుడు ఉండడు కదా. టైం లైన్ చెప్పుకుంటూ వస్తాను. 3వ ఎరా, థర్డ్ ఎరా. 3వసారి పావురాన్ని విడిచిపెట్టినప్పుడు వినండి, పావురం ఒక్కటే రాదు, పావురంతో పాటు యేసు ప్రభు వస్తాడు. వినండి, రహస్య రాకడ. అందాజుగా చెప్పనా? అంటే మన మినిస్ట్రీ గురించి అట్లా చెప్పుకోవడం బాగోదేమో కానీ ఓవరాల్ క్రైస్తవ్యాన్ని గురించి మాట్లాడతా. 500 కోట్ల మంది క్రైస్తవులు ఉంటే 500 కోట్ల మంది క్రైస్తవులు ఉంటే 500 కోట్ల మంది ప్రభు రాకల్లో ఎత్తబడేది ఎంతమంది? రేషియో, నిష్పత్తి లెక్క చెప్పండి. 250. మీరు ఎట్లా చెప్తారు పాస్టర్ గారు? మీరంతా స్టాటిస్టిక్స్ వేశారా? కాదు. 2 మంచం మీద పడుకో ఉన్నారు, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు. ఇదే రేషియో. 2 తిరగలు విసురుతున్నారు, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు. 2 పొలంలో పనిచేస్తున్నారు, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు. సో 2:1. ఇదే రేషియో. 500 కోట్ల మందిలో 250 కోట్ల మంది ఎత్తబడతారు. యేసు క్రీస్తు మరల రహస్య రాకుండా ఎత్తబడిపోయారా? 7 సంవత్సరాలు శ్రమలు, మహాశ్రమలు. ఆ తర్వాత యేసు ప్రభు బహిరంగముగా దిగి వస్తాడు. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన. యేసు ప్రభు వచ్చేటప్పుడు థర్డ్ ఇరా పరిశుద్ధాత్ముడితో వస్తాడు. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు మీద ఉంటాడు. పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 11. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి. ఆగండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి 4 వాక్యాలు. 4 3 అయినా సరిపోతాయి. ఇక్కడ 7 సార్లు ఆత్మ అని ఉంటుంది. డివైడ్ చేసి చెప్తాను, చదువుతారు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1 to 4 చదవండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ. 1 జ్ఞానాన్ని కలిగించే ఆత్మ. 2 వివేకము కలుగు చేసే ఆత్మ. 3 ఆలోచన కలుగు చేసే ఆత్మ.
4 బలము కలుగు చేసే ఆత్మ, 5 తెలివిని కలుగు చేసే ఆత్మ, 6 భయభక్తులు పుట్టించు ఆత్మ, ఆఖరిది న్యాయము తీర్చు ఆత్మ. 7 ఆత్మలు కలిగిన పరిశుద్ధాత్ముడు, ఈ 7 ఆత్మల క్రియ జరుగుతుంది. తలలు పైకెత్తండి. 1000 ఏండ్ల పరిపాలనలో అగో సింహము, గొర్రెపిల్ల, సింహము ఒక చోటనే కలిసి ఆడుకుందును. సింహం గొర్రెపిల్ల ఒకే చోట చూసి క్యారం బోర్డు ఆడుకుంటాయి. ఎలా సాధ్యం? ఎట్లా 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 ఏ రాజ్యం ఇది? ఎట్లా జరుగుతుంది ఇది? అసలు ఎవరు రూలింగ్? ఎవరు అడ్మినిస్ట్రేషన్? ఎవరు? యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు ఇలా ఎలా చేయగలిగాడంటే ఆయన మీద 7 రకాల ఆత్మలు క్రియ జరిగిస్తున్నాయి. ఎన్ని ఆత్మలు? 7 రకాల ఆత్మలు క్రియ జరిగి, పరిశుద్ధాత్ముడు 7 kinds ఆఫ్, అంతే, అంతకు మించి రాదు నాకు ఇంగ్లీషు. 7 రకాల క్రియలు జరిగిస్తాడు ప్రభుతో. అందుకే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ఎక్కడ అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఏమీ ఉండవు. ఇప్పుడు చూడండి మన రాష్ట్రం, ఇప్పుడు చూడండి మన దేశం. అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, అరాచకాలు, అఘాయిత్యాలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, మానభంగం. అయ్యో స్వామి, మరి ప్రతిోడు చెప్తారు సుస్థిర ప్రభుత్వం కావాలంటే బోటకం, అబద్ధం. నా ప్రభు స్థాపించే రాజ్యం ప్రేమ సామ్రాజ్యం. అది కేవలం అది యేసు ప్రభు వల్ల కాదు. పరిశుద్ధాత్ముడు వస్తాడు ప్రభువుతో పాటు. ఆ పరిశుద్ధాత్ముడు నా ప్రభువు మీద నిలిచి ఉంటాడు. ఆయనతో పాటు 1000 ఏండ్ల పరిపాలన మనం అందరం చేయబోతున్నాం. ఇక్కడ మోషే యెహోషువ తల మీద చేయబెట్టి ప్రార్థన చేశాడు. ఒక్కింత ఆత్మ వచ్చింది. మోషే యెహోషువకి ప్రార్థన చేస్తే ఒక్కింత ఆత్మ వస్తేనే కనాను దేశం అంతటిని పట్టుకోగలిగాడు. ద్వితీయోపదేశకాండం 34, ద్వితీయోపదేశకాండం 34 9వ వాక్యం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండేను కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. జస్ట్ జ్ఞానాత్మే. మనం యెషయా గ్రంథంలో చదివి ఎన్ని ఆత్మలు, ఎన్ని రకాల క్రియలు జరిగిస్తుంది? ఒక్క ఆత్మ పొందుకుంటేనే కనాను మొత్తం క్యాప్చర్ చేశాడు మనోడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద అలాంటి 7 ఆత్మలు కలిగిన క్రియలు జరిగించే పరిశుద్ధాత్ముడు ఉంటే 1000 ఏండ్ల పరిపాలన సుభిక్షంగా సాగునుగాక. ఆ టైంలో ఆ 1000 ఏండ్ల పరిపాలనలో సముద్రం ఇంకిపోద్ది. సముద్రం ఇంకిపోవడం అంటే భక్తిహీనులు, దుష్టులు, నికృష్టి ఎవరు అంత హ్యాపీ. జస్ట్ నోట్ చేయండి. ప్రకటన గ్రంథం 21, ప్రకటన గ్రంథం 21 1 నుంచి 3 వరకు. అంతట నేను క్రొత్త ఆకాశం. చాలు సముద్రంలో నీళ్ళు ఇంకిపోతాయని ఉందా? సముద్రమును ఇకను లేదు. అంటే ఎప్పుడది? అది 1000 ఏళ్ల పరిపాలన. నూతన భూమి, నూతన ఆకాశం, ఎవ్రీథింగ్ నూతన సృష్టి. ఆ నూతన సృష్టిలో ఇక దుర్మార్గులు, భ్రష్టులు, నీచులు ఎవరు ఉండరు. ఇప్పుడు మీకు చెప్తాను. మీకు ఎలా దుష్టులు నీళ్ళు ఎలా తగ్గాయి, ఎట్లా గ్రాడ్యువల్గా ఎలా తగ్గాయి. నేను ఒక చిన్న టైటిల్ పెట్టుకున్నాను. పరిశుద్ధాత్ముడు ఎన్నిసార్లు వస్తాడని చెప్పిన మొదటిది ఫస్ట్ ఇరా, సెకండ్ ఇరా. మొదటిసారి 10 తరాల కోసమే వచ్చాడు. 2 మేడగదిలో దిగాడు, ఇంకా ఉన్నాడు. ఇప్పుడు 3వసారి ఎప్పుడు రాబోతున్నాడు? 1000 ఏండ్ల పరిపాలన జరిగించడానికి యేసుక్రీస్తుతో పాటు రాబోతున్నాడు ఆయన. ఈ 3 కాలాలలో జలముల సంగతి ఎట్లుంది? ఈ 3 కాలాలలో జలముల సంగతి ఎట్లుంది?
పావురాన్ని విడిచిపెట్టిన ప్రతిసారి 3 రకాలుగా రాసి ఉంటుంది జలాలు. మొదటి ఇరా రాసుకోండి. 8వ అధ్యాయం పరిశుద్ధాత్ముడు దిగిన మొదటి కాలంలో ఎట్లున్నారు చూడండి. 8వ అధ్యాయం 8, 9. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి విడిచెను. ఇది ఫస్ట్ ఇరాలో. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున ఎంత వామ్మో, భూమి మీద ఉన్న వాళ్ళందరూ నరుల చెడుతనం దేవుని దృష్టికి చెడ్డది. అంటే మొదటి 10 తరాలలో ఉన్నవాళ్ళు, 10 తరాల్లో ఉన్నవాళ్ళు, భూమి మీద ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులే. అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు, దుఃఖపడ్డాడు, వెళ్ళిపోయాడు. సెకండ్ ఇరా అంటే భూమి మీద ఉన్నంతటా 2. సెకండ్ ఇరా 8వ అధ్యాయం 11వ వాక్యం. సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని. ఇది ఎప్పుడో తెలుసా? ఇప్పుడు మన కాలం, మన యుగం. తగ్గుతున్నాయి 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 తగ్గుతున్నాయి. ఎందుకు? సువార్త చెప్తున్నాం కదా, సువార్త చెప్తున్నాం కదా. నీచులు, తాగుబోతులు, తిరిగిపోతులు, వ్యభిచారులు వాళ్ళు మారుతున్నారు కదా. నీళ్ళు ఏమవుతున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతటా. సెకండ్ ఇరా ఇప్పుడు మనం ఉన్న యుగం. భక్తిహీనులు, దుర్మార్గులు తగ్గుతున్నారా లేదా? ఎంతమంది ఇక్కడ ఉన్నారంటే ఈ గుంటూరుకు వచ్చినప్పుడు ఈ సేవ ఎంత ఉంది? బీబులమ్మ, మొగలమ్మ, ఇది యాకోబు మేస్త్రి ఏడి, అదిగో శారదా కాలనీ మందిరం కట్టింది ఆయన, తాపీ మేస్త్రి. శారదా కాలనీ మందిరం ఆయన చేతులతోనే కట్టాడు. వాళ్ళ అబ్బాయికి చిన్న వయసు వాళ్ళ అబ్బాయిది 35 years అంతే. క్యాన్సర్ 4th స్టేజ్కి వెళ్ళిపోయింది. నిన్నే ఫోన్ చేశాడు నాకు, మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ అబ్బాయి కోసం, ప్రభు సజీవుడిగా లేపాలి వాళ్ళ అబ్బాయిని. శారదా కాలనీ మందిరం ఎంత చక్కగా కట్టాడంటే, ఎంత చేతిలో మంచి పని, అద్భుతమైన ఎక్స్పర్ట్ అనమాట, నిపుణత ఉంటుంది పనిలో. ఆ పిల్లర్స్ కనుక గమనిస్తే ఎంత షార్ప్గా ఉంటాయి కటింగ్, ఆ పిల్లర్స్ అంత మంచి పనితనం. అప్పట్లో శారదా కాలనీ సేవకురాలు వీళ్ళే కాదు, మొగలమ్మ, బీబులమ్మ, ఏనా వాళ్ళు ఇంతేగా. కృపమ్మ తల్లి వాళ్ళు, మా టీచర్ గారు వాళ్ళు, పొట్టి శ్రీరాములు నగరం. మరి వాళ్ళు ఎంతమంది ఇక్కడికి వచ్చేసారంటే, ఒకప్పుడు మీరందరూ ఎవరు? నేను దుష్టులు, దుర్మార్గులు అన్నావు. మీరందరూ నామకార్థ క్రైస్తవులు, స్తోత్రం చెప్పు గట్టిగా. ఇప్పుడు మీరందరూ ఏమైపోయారు? భక్తులు అయిపోయారు. పాపం తగ్గిపోతూ ఉంది, తగ్గిపోతారు. థర్డ్ ఇరా 8వ అధ్యాయం 13వ వాక్యం. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. అంటే 600 అంటే చెప్పనా 6000 years. ప్రస్తుతం బైబిల్ లెక్క ప్రకారం భూమి సృష్టింపబడి, ఆదాము మనిషి సృష్టించబడి 6000 సంవత్సరాలు దాటింది. 6025వ సంవత్సరం. పాత నిబంధన 4000 సంవత్సరాలు, క్రొత్త నిబంధన 2000, ఇప్పుడు 2020. ఇక తగ్గిపోవాలి నీళ్ళు, ఇంకిపోవాలి నీళ్ళు, ఇంకిపోవాలంటే దుష్టులు, భ్రష్టులు ఇంకిపోవాలంటే ఏలియా రోజుల్లో బలిపీఠాన్ని కడితే అగ్ని దిగిందట, నీళ్ళన్నీ ఏమైపోయాయి? అగ్ని దిగిందట, నీళ్ళన్నీ ఏమైపోయినాయి? నేను మాట చెప్తా. మన రోజుల్లో దుష్టులు ఎక్కువ మంది ఉన్నారు కదా పాస్టర్ గారు, ఇప్పుడు కూడా దుష్టులు, భ్రష్టులు ఎక్కువ మంది ఉన్నారు కదా, తగ్గలేదే. కరెక్టే. సంఘం ఎత్తబడే టయానికి భ్రష్టులు, నీచులు, నికృష్టులు తగ్గాలంటే అగ్ని. అందుకే ప్రభు అంటారు, నేను ఈ భూమి మీద అగ్ని వేయడానికి వచ్చా. ఎప్పుడైతే అగ్ని పడుద్దో నీళ్ళు ఏమైపోతాయి? అందుకే యేసు ప్రభు అగ్ని వేయడానికి వచ్చారన్నారు. చెప్పండి, సర్వ శరీరులో అగ్ని అభిషేకం చేత నింపబడాలి. నేను మంచి మాటలు రాసుకున్నాను ఇక్కడ. అదేంటంటే
మీ ఇంట్లో ఒక తిరుగుబోతూ తాగుబోతున్నాడంటే, దుష్టుడు ఉన్నాడంటే, ఆ దుష్టత్వం తగ్గిపోవాలంటే వాళ్ళ మీద నింద వేస్తూ, వాళ్ళ మీద దుర్భాషలాడుతూ, వాళ్ళని గురించి నిష్ఠూరపడుతూ ఉండకూడదు. నీవు ఇంట్లో కూర్చొని అగ్ని భాషలతో నింపబడి, అగ్నితో నింపబడి ప్రార్థన చేస్తామంటే మీ ఇంట ఉన్న భక్తిహీనత తగ్గిపోద్ది. సంఘములో భక్తిహీనులు, దుర్మార్గులు, దుష్టులు తగ్గాలంటే సంఘం ఎప్పుడు మండుతూ ఉండాలి. అగ్ని 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 అభిషేకం చేత రాత్రింబగలు అగ్ని. రాసుకున్న మాటలు మీ ఇంట్లో కానీ, మీ సంఘంలో కానీ, మీరుంటున్న సమాజంలో కానీ దుష్టులు, భక్తిహీనులు, దుర్మార్గులు ఇంకిపోవాలంటే అగ్ని అగ్ని అగ్ని. సంఘం ఎత్తబడేటప్పుడు సర్వ శరీరుల మీద అగ్ని కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. దీన్ని అంటారు ప్రభు రాకడ సమీపిస్తూ ఉన్న రోజుల్లో దేశం, ప్రపంచమంతా అగ్ని మండుతుంది. మీకు తెలుసా 19వ శతాబ్దంలో వేల్స్, నెట్లో కొడితే వస్తుంది, రివైవల్ ఆఫ్ వేల్స్ అండ్ రివైవల్ ఆఫ్ అజుహా స్ట్రీట్, లాస్ ఏంజలస్లో. నేను అబ్రహాంని, రమేష్ని తీసుకెళ్ళి చూపెట్టాను. లాస్ ఏంజలస్ అనే చోట, ఆ సిటీలో అజుహా స్ట్రీట్ అని ఉంటుంది. 1904-6 సంవత్సరం, నాకు తెలియదు, గుర్తులేదు. అజుహా స్ట్రీట్ ఒక వీధిలో అగ్ని కుమ్మరించబడింది. అక్కడక్కడ మండుతూ ఉంది అగ్ని. అక్కడక్కడ మండడం కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘములో, అది ఆర్సిఎం సంఘం మొదలుకొని పెంతుకోస్తు గొంతు కోసే సంఘాల వరకు అగ్నితో మండాలి మండాలి మండాలి. మీరు మండుతూ ఉంటే దేశంలో భక్తిహీనత నశించిపోవునుగాక, జలములు ఇంకిపోవునుగాక. ప్రభువు రాకడకు ముందు అది జరుగుతుంది. వీళ్ళందరూ నశించిపోయాక 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభించబడును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. మా ఇంట్లో తిరిగిపోతున్నాడు, మా ఆయన తాగుపోతున్నాడు, నా కొడుకు మాట వినట్లేదు, నా కోడలు మాట వినట్లేదు. నిందలేమాక, దూషించు మాకు ఎదటి వాళ్ళని. నీవు అగ్నితో నింపబడితే, నీవు అగ్ని భాషలు మాట్లాడుతుంటే, ఎక్కువగా అగ్నితో నింపబడి అగ్నిలో నింపబడి అగ్నిలో నింపబడి ప్రార్థన చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న భక్తిహీనత ఇంకిపోవును గాక, నశించిపోవును గాక. సంఘములో భక్తిహీనత ఎక్కువైపోకుండా ఉండాలంటే సంఘం ఎప్పుడు భగ 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 మండుతూ ఉండాలి. హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, నేను ఈ లోకంలో అగ్నిని వేయడానికి వచ్చాను, అగ్ని వేయడానికి వచ్చాను. ఎందుకంటే భక్తిహీనత నశించాలి. అందరూ నశించి ఇంకిపోయిన తర్వాతే ఈ భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన స్థాపించబడును గాక. 7 వాక్యాలలో 7,000 సంవత్సరాల మర్మాన్ని, గోడ భావాన్ని దాచిపెట్టాడు ప్రభు. నా మాటలు అర్థమైన వాళ్ళందరూ సరే హల్లెలూయా చెప్పండి. నేడో రేపు ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది కనుక ప్రభు రాకడకు సిద్ధపడతాం. ఆమేన్. అందరు లేచి నిలబడని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా మీ స్తోత్రం స్తోత్రం నాయన. ప్రభు ఆ యొక్క ఆదివారపు దినాన తండ్రి ఇంతవరకు నాయన మీ దాసుని ద్వారా మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడినందుకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా మీ వాక్యం నాయన సజీవమైంది, అది తండ్రి బలమగలదై ఉన్నది కనుక తండ్రి అయ్యా ఈ వాక్యం ద్వారా పూర్వపడి తండ్రి వాక్యం ద్వారా ఇంటి ద్వారా తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందినట్టు సహాయం చేయండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శరబల కత్తరబల శరీకర తత్తలబ తత్తలబల శ్రీగల కత్తరబల శరబల కత్తరబల శరబ తత్తలబల శరబల కత్తరబ. స్తోత్రం 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 తండ్రి. కేవలం వాక్యం వింటి వారు మాత్రమే కాకుండా వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. కనికరించినైనా యేసయ్యా మీరు అక్కడ బహు సమీపంగా ఉంది కనుక తండ్రి మీరు అక్కడ పర్యంతం తండ్రి అయ్యా వాక్యాన్ని నెరవేరుస్తూ తండ్రి వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేసి మీరేమై పొందండి, కనికరించండి తండ్రి.
అయ్యా మొదటి ఆరాధనలో మీరు ఆశీర్వదించినందుకై స్తోత్రం. వాక్యం చెప్పిన మీ బిడ్డను బలపరిచి అభిషేకించి ఇంకనూ రెట్టింపైన ఆత్మాభిషేకంతో నింపి బలపరిచే వాడుకోమని స్తోత్రం. మమ్మల్ని అందరినీ తండ్రి ఈ చేతికి సమర్పించుకొనిచున్నాం. కనికరించి కాపాడి మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సంతోషం, సమాధానం ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డకి, సకల పరిశుద్ధులకి నిత్య మహిమలో ప్రవేశించేంత వరకు తోడై ఉండి నడిపించి కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.